ఓవైపు బంగ్లాదేశ్లో హిందువులపై హింసాకాండ కొనసాగుతున్న తరుణంలో కనీసం నోరు మెదపని ఈ కుహానా స్వయం ప్రకటిత మేధావులు వినేష్ ఫోగాట్ విషయంలో మాత్రం రెచ్చిపోయారు. కమ్యూనిస్టుల కళాలు కదిలాయి. వారి సెక్షన్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై దుమ్ము రేపారు. ఇటు పార్లమెంటు ఉభయ సభల్లో అయితే తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కావాలనే వినేష్ కు పథకం రాకుండా అడ్డుకుందని ఆరోపిస్తూ నానాయాగి చేశారు. అంతేనా, రాజ్యసభ నుంచి ఏకంగా చైర్మన్ కూడా వాకౌట్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అసలు వినేష్ విషయంలో ఏం జరిగింది? అసలు ఎవరిపై కుట్ర జరిగింది? పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫోగాట్ ఫైనల్ కు చేరుకుందన్న విషయం యావత్ భారతావనిని సంతోషంలో ముంచెత్తింది. ఒలింపిక్స్ లో మరో పథకం గ్యారంటీ అని, ఈసారి గోల్డ్ మెడల్ సాధిస్తుందనే ఆశలు పెరిగాయి. కానీ అంతలోనే ఆమెపై అనర్హత వేటు పడిందన్న వార్త ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతో ఆమెపై వేటు వేశారు. ఈ విషయం ఆమెతో పాటు కోచ్ కూడా వేటు పడ్డ ముందు రోజే గుర్తించారు. దీంతో రాత్రంతా జాగింగ్, ఇతర వర్కౌట్స్ చేసింది. జుట్టు కూడా కత్తిరించుకుంది. అయినా బరువు తగ్గకపోవడంతో ఏకంగా తన శరీరం నుంచి రక్తాన్ని కూడా తొలగించుకుంది. అయినా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెపై వేటు వేయక తప్పలేదు. దీంతో ఒక్కసారిగా రాక్షస రాజకీయం జడలు విప్పుకుంది. వినేష్ పై కుట్ర జరిగిందని, అది ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిందంటూ ఓ సెక్షన్ మీడియా కారు కూతలు కూసింది. దాన్ని పట్టుకొని తుగ్డే గ్యాంగ్ అల్లకల్లోలం చేసింది. తరువాతి రోజు పార్లమెంట్లో ఈ విషయంపై చర్చ చేపట్టాలని రచ్చ చేశారు. ఇండీ కూటమి సభ్యులు చేసిన వెకిలి చేష్టలకు ఏకంగా రాజ్యసభ చైర్మన్ వాకౌట్ చేయాల్సి వచ్చింది. అయినా ఒక్కటి మాత్రం నిజం, వినేష్ ఫోగాట్ పై ఒలింపిక్స్ లో వేటు పడకుండా ఫైనల్స్ లో ఆడి బంగారమో లేక వెండి పతకమో గెలిచినా ఇంతే యాగి చేసేవారు. రెజ్లింగ్ సమైక్యపై నెలల పాటు పోరాటం చేసిన యోధురాలంటూ ఆమెను మోడీకి వ్యతిరేకంగా చిత్రీకరించిన ఈ తుగ్డే గ్యాంగ్ ఆమె ఫైనల్ కు చేరిన వెంటనే కమ్యూనిస్టుల, సెక్యులరిస్టుల కళాలు కదిలాయి. కేంద్రం సహాయం చేయకున్నా, రెజ్లింగ్ సమైక్య నుంచి వేధింపులు ఎదురైనా తిరుగు లేకుండా పథకం తెచ్చిందంటూ పెద్ద వ్యాసాలు రాసి రెడీ చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. వినేష్ పై వేటు పడింది. దీంతో ఆ పెన్ రూటు మారింది. ఇలా మోడీపై ఈ రకంగా దాడులకు పాల్పడుతున్నారు. రాక్షసత్వాన్ని అణువణువున నింపుకున్న ఈ తుగ్డే గ్యాంగ్ లక్ష్యం మాత్రం చాలా క్లియర్. ఈ దేశంలో ఏం జరిగినా అది మోడీకి వ్యతిరేకంగా చిత్రీకరించడమే. అసలు రెజ్లింగ్ లో ఇలాంటివి కామన్ గా జరుగుతాయని వినేష్ సోదరి బబితా ఫోగాట్ కూడా చెప్పారు. వినేష్ పై ఎలాంటి కుట్ర జరగలేదని తేల్చి చెప్పారు. అధిక బరువు కారణంగా మ్యాచ్లకు దూరం కావటం వినేష్ కి ఇది కొత్త కాదని, 2012లో కూడా 200 గ్రాముల బరువు ఉన్నందున ఆసియా ఛాంపియన్షిప్ కు అర్హత సాధించలేకపోయిందని బబితా గుర్తు చేశారు. చాలా మంది ఆటగాళ్లు అదనపు బరువు కారణంగా పోటీలకు దూరమవుతారని బబితా చెప్పడాన్ని మనం తెలుసుకుంటే వినేష్ విషయంలో ఏం జరిగిందో అర్థమవుతుంది. కానీ దీన్ని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూసిన విపక్ష నేతలకు చంప చెళ్ళుమనిపించేలా సమాధానం చెప్పారు బబితా. వినేష్ ను రాజ్యసభకు పంపిస్తామని హర్యానా సీఎం, కాంగ్రెస్ లీడర్ భూపేందర్ సింగ్ హూడా ప్రకటించారు. ఈ ప్రతిపాదనను బబితా తిప్పికొట్టారు. ఇంతవరకు ఎంతమంది రెజ్లర్లను రాజ్యసభకు పంపించారని ప్రశ్నించారు. మీ రాజకీయాలు మా దగ్గర వద్దని తేల్చి చెప్పారు. ఇక జస్ట్ ఆస్కింగ్ ఫెలో తన రూటు ఇంతే అని మరోసారి చెప్పుకొచ్చారు. ఆయన మెదడులో ఏముందో, అందులోని న్యూరాన్స్ ఏం ఆలోచన చేస్తాయో తెలియదు, కానీ జస్ట్ ఆస్కింగ్ అంటూ ఓ పద్ధతి పాడు లేని క్వశ్చన్స్ వేస్తూ తన అపర మేధస్సును ప్రదర్శిస్తుంటాడు. తాను పక్కా హిందూ వ్యతిరేకి, బీజేపీ వ్యతిరేకి అని తన మాటలతోనే తేల్చి చెబుతుంటాడు. సినిమాల్లో నటుడిగా ఎన్నో అవార్డులు కొల్లగొట్టిన ప్రకాష్ రాజ్ పరమ హిందూ ద్వేషి. బంగ్లాదేశ్లో ముస్లిం ఛాందస్సుల చేతిలో అంతమంది హిందువులు బలవుతున్నా
ఒక్క ప్రశ్న అడగాలని ఈ ఆస్కింగ్ ఫెలోకు నోరు రాలేదు, కానీ ఓ ఫేక్ వార్తను సృష్టించి మరి తన మార్గం ఏంటో మరోసారి చెప్పుకొచ్చాడు. వినేష్ ఫోగాట్ బరువు యంత్రంపై నిలబడి ఉండగా వెనక నుంచి ప్రధాని మోదీ ఓ కాలు వేసి ఆమె బరువు పెంచినట్లు వేసిన ఓ కార్టూన్ను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై ప్రదర్శించాడు. అసలు దేశంలో ఏం జరుగుతుందంటూ ఓ ప్రశ్న వేశాడు. ఇది ప్రకాష్ రాజ్ పనితనం. మరి కుట్ర ఎక్కడ జరుగుతున్నట్టు అంటే వినేష్ పై కాదు, మోడీపై జరిగింది కుట్ర. మణిపూర్లో 2 జాతుల మధ్య వైరాన్ని కూడా మోడీకి వ్యతిరేకంగా 2 మతాల మధ్య వివాదంగా మార్చడంలో సక్సెస్ అయ్యామని భ్రమలో ఉన్న ఈ తుగ్డే గ్యాంగ్ ఈసారి వినేష్ ఫోగాట్ విషయంలో కూడా అదే మోడీని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించింది. గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ఒక్కరోజు ముందు మణిపూర్లో అమ్మాయిల నగ్న ఊరేగింపు వీడియోలు బయటపడటం, అది ఘటన జరిగిన 3.5 నెలల తర్వాత వెలుగు చూడటం కుట్ర కాకపోతే ఏంటి? సమస్య ఏదైనా దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి, కానీ ఇలా మోడీ మీదకి నెడితే అదెలా పరిష్కారం అవుతుంది? అది మీ స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం కాదా? మీ పోరాటం బాధితుల పక్షం ఎలా అవుతుంది? ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాక్షసత్వం?